జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. చంద్రమౌళితో పాటు విశాఖ 3 కుటుంబాలు పహల్గాంకు వెళ్లగా త్రుటిలో వారు ఉగ్రమూకలకు నుంచి తప్పించుకున్నారు. అయితే చంద్రమౌళితో పాటు విహారయాత్రకు వెళ్లిన స్నేహితుని కుటుంబం కూడా అక్కడే జరిగిన సంఘటనకు ప్రత్యక్షంగా చూసిన భయానక విషయాలు ప్రైమ్ నైన్తో పంచుకున్నారు. సుమారు 2 గంటల పాటు భయానక వాతావరణంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డామంటున్న చంద్రమౌళి స్నేహితులు శశిధర్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని అటువంటి సందర్భంలో విశాఖకు చెందిన చంద్రమౌళి గారు ప్రయాణం చేసిన వ్యక్తులతో పాటు ఉన్నారు. అసలు మనకి ఇంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో అక్కడ పాటలో ఉండి వాళ్ళతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండవచ్చు వాళ్ళ దగ్గర. సార్ నమస్తే. చంద్రమౌళి గారితో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎంతమంది కలిసి ప్లాన్ చేస్తున్నారు? మేము మొత్తం కలిపి 18వ తారీఖు బయలుదేరి 25వ తారీఖు రేపు యాక్చువల్గా మ్యాచ్ చేసే ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చంద్రమౌళి గారే ప్లాన్ చేశారు. ఆయన ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేశారు. లీడ్ చేయడం కూడా ఆయన లీడ్ చేశారు. అక్కడ శ్రీనగర్ చుట్టుపక్కల గుల్మార్గ్, సోనామార్గ్ చూసాము. మొన్న పహల్గాం చూసుకొని యాక్చువల్లీ ఈరోజు వైష్ణోదేవి టెంపుల్ వెళ్దాం ప్రోగ్రామ్ ఈరోజు. సో పహల్గాం వెళ్ళిన మధ్యాహ్నం 12 గంటలకి పహల్గాం వెళ్ళాం. అది ఆ మీద కొండ మీదన మినీ స్విట్జర్లాండ్ అనే ప్లేస్ ఉంది. అది చూడాలంటే గుర్రాల మీద వెళ్ళాలండి. గుర్రాల మీద వెళ్ళడానికి దారి లేదు, సరైన దారి లేదు. అంతా రాళ్ళు తేలిన ఒక చిన్న బాగులా ఉంది వ్యాలీలో. ఆ వ్యాలీలో వచ్చి గుర్రాల మీదకి వెళ్ళాము. కొంతవరకు వెళ్ళాక బాగలేదు, వెనక్కి వచ్చేద్దామని ఆడవాళ్ళంటే మౌళి గారు ఎంకరేజ్ చేశారు. ఇంతవరకు వచ్చాము, ఇది చూస్తే సరిపోతుంది కదా అంటే ఆయన నేను కలిపి సరే అక్కడ వెళ్దామని వెళ్ళిన 5 నిమిషాలు లోపలికి వెళ్ళాము. వెంటనే ఏమైనా తిందామా అంటే లేదు, టాయిలెట్స్కి వెళ్ళి వద్దాము. టాయిలెట్స్ కొద్దిగా ఆ ప్లేస్లో ఓపెన్ స్పేస్ అది మొత్తం మీద. ఆ ఓపెన్ స్పేస్కి ఒకవైపు దట్టమైన దేవదారు పైన ట్రీస్ ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే హిమాలయస్ ఉంటాయి. సో ఆ ఓపెన్ ప్లేస్ అందరూ ఆడుతున్నారు. అంటే మేము వేసే పిల్లలు పెద్దలు అందరూ ఆడుతున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. మేము టాయిలెట్స్కి వెళ్ళాం. టాయిలెట్స్కి 2-3 టాయిలెట్స్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఇందులో మాకు ఆ చెట్ల దగ్గర నుంచి అటువంటి గన్ షాట్స్ పట్టారు. అది ఏదో హంట్ చేస్తున్నారో ఏదో షాట్స్ ఉన్నాయి. ఆ 3-4 మళ్ళీ వినబడి ఈ క్యాంటీన్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ గ్రౌండ్లో 2-3 పడిపోయి ఆడవాళ్ళు ఏదో అరుపులు ఏడుపులు వినబడి చూసేసరికి ఆ దగ్గరలో ఒక మనిషి గన్ను పట్టుకుని పొడవ అంగి ఇలాగ వేసుకుని ఇలా కాలుస్తున్నట్టుగా కనపడింది. వెంటనే అర్థమైంది టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. ఎంతమంది ఏమిటో ముందు కనపడాలి. ఆ తర్వాత వెళ్ళిపోయింది, రెండోవాడు కనపడ్డాడు. మేము భయంతో టాయిలెట్స్ వెనక్కి దాక్కున్నాం. మేము 6 ప్లస్ ఇంకొక 4-5 ఫ్యామిలీస్. కొంతసేపు ఉన్నాం. ఏం చేయాలి, ఎప్పుడైపు వెళ్ళాలి, ఎలాగా మాకు ఏమీ అర్థం కాదు. అప్పుడు ఒక టెర్రరిస్ట్ మా వైపు రావడం చూసాం. ఇంకా ఇది ఇక్కడ నిలబడితే ఇది సేఫ్ కాదని బయటికి చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటే ఫెన్సింగ్ కింద నుంచి చిన్న దారిలా ఉంటే అందులో నుంచి జారి కిందకి బయటకు వచ్చి బయట మీతో చంద్రమౌళి గారు మీతో ఉన్నారు. మేము 6 కలిసి ఉన్నాం. ఒకరొకరు జారి బయటకు రావాలి, ఒకేసారి అవ్వదు. అందరూ ఒకరు జారుతూ బయటకు వస్తున్నారు. ఆఖరిన నా భార్య నా భార్య కన్నా ముందు ఆయన బయటకు వచ్చి నా భార్యకి చేతులు ఇచ్చి ఆయన సాయం చేసి లాగారు. చేసి అప్పుడు మళ్ళీ ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఆ కొండ వాళ్ళ మీదకి ఇలా ఎక్కి చెట్ల పక్కకి వెళ్ళాను. సో నేను కొద్దిగా 150 మీటర్ల దూరంలోకి నేను వెళ్ళాను. వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళు చెట్టు చాటు కనబడ్డారు. నా భార్యను ఇంకొక సిసి గారిని మాట్లాడించాను. నాకు చంద్రమౌళి గారు కనబడలేదు. వీళ్ళ అతి సమీపంలోనే నేను టెర్రరిస్ట్ని చూశాను. ఇలాగ నాకు కనబడ్డాడు. నేను చెట్టు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడో చూస్తున్నాను. ఇలాగ గన్తోని 3-4 షాట్స్ పేల్చినట్టు కనబడింది ఈ లెవెల్లో, చెస్ట్ రేంజ్లో. ఎవరిని పేల్చాడు, ఏం చేశాడో ఏంటో, లేకపోతే భయపెట్టడానికి పేల్చాడని అనుకున్నాను. ఇంకా లేడీస్ నేను చూడలేదు. లేడీస్ వైపు 2 అడుగులు 3 అడుగులు వేశాను. వీళ్ళ చీరలు ఏమో కనబడినట్టున్నాయి. దాంతో ఏం చేశాను, వాడు వెనక్కి వెళ్ళిపోయి చూశాను. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. కల ఒక 5 నిమిషాలు మేము ఆగిపోయాం. ఇందులో ఆ గ్రౌండ్లో నుంచి ఇంకా గన్ షాట్స్ కనపడుతున్నాయి. అరుపులు, ఆడవాళ్ళు అరుపులు క్యాకులు కనబడుతున్నాయి. కొంతసేపటికి అప్పుడు వెళ్ళాము. నేను రెండు చేసి మన వాళ్ళకి రావడానికి భయపడి వెళ్ళిపోయారు. రావడానికి ఆగిపోయి కొంతసేపు నాకు దగ్గరలో చంద్రమౌళి గారి భార్య
ఆవిడ కూడా రెండు తీసుకొచ్చాను. కొద్దిగా దిగినాక అప్పుడు వీళ్ళు చెప్పారు ఆయన పడిపోయారండి, పడిపోయారో తెలియలేదు నా భార్య సిసి గారు చెప్పారు. పడుకుంటే పర్వాలేదు వచ్చేస్తారు, మనకి కొద్దిగా ముందుకెళ్ళి వెయిట్ చేద్దాం. కానీ ఇంట్లో తప్పించుకునే విధంగా అనుకున్నారు, కలిసి తప్పించుకోవడం కోసం ఆయన పడుకున్నారని అనుకున్నారు. అట్లీస్ట్ పడిపోయారని వీళ్ళు చూడలేదు. కానీ ఆ షూట్ చేసినప్పుడు చెట్టు బెరడు ఎగిరి వీళ్ళ మీద పడింది, మన లేడీస్ దగ్గర పడింది. అది 10-20 అడుగుల దూరంలో వచ్చి వెనక చెట్లు వీళ్ళు ఉన్నారండి. వాళ్ళనేమి చేయలేదు, నన్ను చూడలేదు. ఎందుకంటే నన్ను చూస్తే మగవాళ్ళని కాబట్టి వాడు వదిలిండేవాడు కాదు. సో వాడు వెనక్కి సేపుగా అప్పుడు మేము కొంత కిందకి దిగినాక వెనక్కి చూస్తున్నాం. నేను కానీ మౌలి గారు కానీ లేచి వస్తారేమో చూస్తూ వెనక్కి దిగుతున్నాం. రావట్లేదు, ఇంకేదైనా రూట్లో వస్తారా అని అనుకుంటూ ఉన్నాం అనమాట. ఏం చేయాలి అలాగే కిందకి 2 hours జర్నీ అండి. అంతా రాళ్ళలోంచి దిగుతూ రావాలి. అలాగే కింద మీద పడుతూ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? అది ఒక 1.5-2 km వాళ్ళండి. మొత్తం రాళ్ళు తీరిన దారి కాదు, వ్యాలీ మధ్యలో నీళ్లు వెళ్ళే వాగు. ఆ వాగులో రాళ్ళు పడుతుంది. అందులో చెల్లెండు వల్ల రెండు వైపులా స్లోప్ పడ్డ వాగు. అలాగే అందులో చాలా ఒక 2 hours పైన జర్నీ చేస్తే అప్పటికి 3/4 జర్నీ కవర్ అయిన టైంకి పోలీసు మాకు ఎదురయ్యారు. వాళ్ళప్పుడు వాళ్ళు మమ్మల్ని దాటినాక అప్పుడు మాకు కొంత ధైర్యం వచ్చింది. కానీ పాపం 3 ఆశ్చర్యపోతుంది, గుండె దడాది విపరీతంగా హార్ట్ బీట్ కొట్టేస్తుంది, ఆయాసం. ఏం జరుగుతుందో టెన్షన్. అది ఆ భయం వల్ల మిగిలినవన్నీ. దానికి తోడు ఫిజికల్ స్ట్రెయిన్, ఈ కొండ దిగటం వాటి వల్ల నా మిస్సెస్కి బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. పాపం అక్కడున్న లోకల్ పీపుల్ ఈ గుర్రాలు నడిపే కుర్రాలు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళకి సాయం చేసి చేతులు పట్టుకుని ఇటు వెళ్ళాలి అలాగే చెప్పి ఒక ఆయన వచ్చి నా భార్యని భుజాన్ని ఎక్కించుకుంటాం నడవలేకపోతే నేను గొడవలు కూలిపోయింది. వాళ్ళు సాయం చేసి లేపి భుజాల మీదకి ఎక్కించుకొని మేర మాత చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడున్న లోకల్ పీపుల్ అంతా చాలా కోఆపరేటివ్ ఉందంటే వాళ్ళు ఎవరైనా చూసినంత వరకు వాళ్ళు దృష్టిలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి శాంతితో ఈ పరిస్థితి జమ్మూ కాశ్మీర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం సెక్యూరిటీ ఎలా ఉండేది? అక్కడ వెళ్ళిన ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీ చాలా బాగుంది. ఎందుకంటే అడుగడుగున మిలిటరీ అందరూ కనబడుతూనే ఉన్నారు, ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఉన్నారండి సెక్యూరిటీ. మేము వెళ్ళిన గుల్మార్గ్, సోనామార్గ్ ఎక్కడికి వెళ్ళినా అంతా బాగుంది. పెహల్గాంలోని ఈ పైన పండుగ ఈ స్పెసిఫిక్ ప్లేస్లోనే సెక్యూరిటీ లేరు. ఎందుకు లేరు అంటే మేము అడిగితే ఎప్పుడు ఇక్కడ ఇలాంటి సంఘటన జరగలేదు, అందువల్ల పెట్టలేదు. దట్టు సివిలియన్స్ మీదకి ఎప్పుడు ఎక్కడ అబ్బాయి జరగదు, అందుకు పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీతో పాటు అక్కడ అంటే మీ ఫ్యామిలీ కాకుండా 6 కాకుండా మొత్తం అక్కడ ఎంతమంది ఉంటారండి?